ఓయ్ మా ఆయన బయటికి వెళ్ళిండు. అవునా? వస్తావా? సీత, ఒక్కడు చెప్పు, నీ ప్రేమను పొందడానికి నీ ఇంటికి ఎప్పుడు రావాలి చెప్పు సీత, చెప్పు. సీత. ఓయ్ మా ఆయన బయటికి వెళ్ళిండు. అవునా? వస్తావా? నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా, 10 నిమిషాలు దగ్గర ఉంటా. నేను ఫోన్ చేస్తే గాని రావా? నన్ను చూడాలనిపించదా నీకు? నిన్ను చూడకుండా ఉండడమా? నాకు నా భార్య కన్నా నొప్పి ఎక్కువ సీత. సరే రా. ఇంత లేట్ అయితే ఎట్లా? నీకోసం ఎంతసేపు ఎదురు చూడాలి? మళ్ళీ మా ఆయన వచ్చేస్తే ఎట్లా చెప్పు? నేను కూడా చూసుకోవాలి కదా సీత, అసలే నా పిల్లలకు అనుమానం ఎక్కువ. సర్లే గాని ఏం గిఫ్ట్ తీసుకొచ్చినావు? ఇగో సీత. ఇది నాకేనా? నీకే. మొన్న ఉంగరం ఇచ్చినా ఉందా? అది ఉంది. ఇగో పెట్టుకున్నదా? ఎన్ని తులాలు ఇది? 2 తులాలు. వస్తుంది. నిజంగా నాకేనా? ఇంకేది కావాలని ఇస్తా. సీత, కొన్ని మంచిలే. వస్తున్నా. ఇదిగో. ఏమైంది? చేనుకాడికి పోయినావు కదా, పత్తి గింజలు ఎప్పుడు పెడుతున్నావు? వాన కూడా పడింది. ఇంతకుముందు కైకిళ్ళ దగ్గరికే వెళ్ళి ఎల్లుండి ఎత్తామన్నారు. మన ఇలా గింజలు తెచ్చి ఎల్లుండి పెట్టుడే. ఏంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నావు? అంత గుర్తుకొస్తున్నానా? పొద్దునే కదా వచ్చి వెళ్ళింది. నేను ఇంటికి వచ్చినా కూడా నువ్వే గుర్తొస్తున్నావు సీత. అబ్బో అమ్మో, మళ్ళీ ఇప్పుడు కాదు, రేపొద్దున్నే. ఇంతకీ ఆయన ఏం చేస్తున్నాడు? మా ఆయన చేను కాడికి పోయి వచ్చిండు, అలసిపోయి పడుకున్నాడు. ఆయన రేపు బయటికి వెళ్ళక నాకు కాల్ చేయి. సరే చేస్తది. బాయ్ బాయ్ సీత. బాయ్.
ఫోటోలు ఎందుకు తీసిండు? అసలు ఎట్లా తీసిండు? ఎవరితను? ఎవరేంటారు? అసలు ఈ ఫోటోలు ఎందుకు తీసిండు? అసలు అతనికి ఏం పని? ఎందుకు తీసింది అసలు? ఏం చేయాలి? హలో, ఫోటోస్ ఎలా ఉన్నాయి సీత? నీకు నచ్చాయా లేక ఇంకా పంపాలా? ఎవరు నువ్వు? నేను నీ అందానికి ఫ్యాన్ని. అసలు ఈ ఫోటోలు ఎట్లా తీసావు? నేను ఎలా తీసానో తెలుసుకొని నువ్వేం చేస్తావే? ఈ ఫోటోస్ నీ భర్తకి చేరకుండా చూసుకో. ఇంతకీ నీకేం కావాలి? అయ్యో సీత, చెప్పిన కదా నీ అందానికి నేను ఫ్యాన్ అని. నాకు నువ్వే కావాలి. హే, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగుందా? మర్యాద చెప్తున్నా, ఆ ఫోటోలన్నీ డిలీట్ చేయి, లేకపోతే బ్లాక్మెయిల్ కేసు కింద నిన్ను జైలుకు పంపుతా. బెదిరిస్తున్నావా? నన్ను బెదిరిస్తున్నావా? సరే, జైలుకే పంపించు. లేచినవా? ఇగో పాల ప్యాకెట్ తీసుకురాపో, చాయ్ పెడతా. వాళ్ళని ఇంకేమన్నా తేవాలా? ఏమద్దు, అన్నున్నాయి, తీసుకురా. హలో, ఎవరు? నేను నీ ఫ్యాన్ని. నువ్వా? ఇగో, నాకు పెళ్ళైంది, నా మొగుడు కూడా ఇంట్లోనే ఉన్నాడు, ఫోన్ పెట్టే. నీకు మొగుడు ఉన్నాడని తెలుసు, రంకు మొగుడు ఉన్నాడని కూడా తెలుసు. ఇప్పుడు నీ మొగుడు ఇంట్లో లేడు, పాల ప్యాకెట్ కోసమని షాపుకు వచ్చాడని తెలుసు. నేను ఆ షాప్ ముందే ఉన్నా, వెళ్ళి పరిచయం చేసుకోమంటావా? వద్దు 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 వద్దు. వద్దా? మరి ఈ ఫోటోస్ చూపమంటావా? వద్దు వద్దు, నీకు దండం పెడతా, నీకేం కావాలో చెప్పు. నాకు ఏం కావాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తా, సరేనా? హలో హలో. రవి, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఒకసారి కలవాలి. ఇంట్లో కాదు, మనం బయట కలుసుకుంటాం కదా, అక్కడ కలుద్దాం, తొందరగా రా. అది ఏంది సీత, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎందుకు ఇంత అర్జెంట్గా రమ్మన్నావు? ఒక్కసారి ఈ ఫోటో చూడు రవి.
అసలు ఈ ఫోటోస్ ఎవరు తీసారు? అసలు ఏంది ఇదంతా? ఏమో, వాడెవడో తెలియదు. ఈ ఫోటోలు పంపించి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. దీని అమ్మ జీవితం, దొరికిపోయినాం. ఇప్పుడు ఎట్లా? పని ఇదిగో ఫోన్ రింగ్ అవుతుంది. అరే ఎవర్రా నువ్వు? అసలు ఫోటోలు ఎందుకు తీసినావురా? నీకేం కావాలరా? ఎందుకు తీస్తే నీకెందుకురా? నోరు మూసుకొని చక్కగా ఇంటికి తప్పాయి. లేకుంటే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా. నీ పెన్లైన్ కూడా నాకు మస్తు తెలుసు. పోయి నీ పెన్లానికి చూపమంటావా? చెప్పు చెప్పు. అద్దురే, అది అసలు కోపం ఉండదురా, దానికి అనుమానం ఎక్కువ. నా పీక విసుకుద్దురా. అసలు నీకేం కావాలో చెప్పురా. నాకేం అవసరం అయితే నీకెందుకురా? ఎట్లొచ్చినావు అట్లా చక్కగా దొబ్బాయి. లేకుంటే ఈ ఫోటోస్ నీ పెన్లాన్ దగ్గరికి పోతాయి. పోనీయమంటావా? వద్దురా, వద్దు, నేను పోతా. సీత, వాడు నన్ను కూడా బ్లాక్ మెయిల్ చేస్తా ఉండు. ఆ ఫోటోలో పెళ్ళని పంపిస్తా అంటుండు. ప్లీజ్ సీత, నేను పోతా. రవి 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 హలో, పోయిందా నీ రంకు మొగుడు? వెళ్ళిపోయిండు. ప్లీజ్, నీకు చేతులెత్తి దండం పెడతా, నన్ను వదిలే. నన్ను ఎందుకు ఇట్లా వేధిస్తున్నావు? నన్ను ఎందుకు ఇట్లా పీడిస్తున్నావు? ఎందుకు ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? నీకు దండం పెడతా, ప్లీజ్. నేనే నీకు చేతులెత్తి దండం పెడతా సీత. నాకు ఒక్క అవకాశం ఇవ్వవా ప్లీజ్? ఇగో, నువ్వు అడిగింది ఇవ్వడానికి నేను రెడీగా లేను. నీకెంత డబ్బు కావాలో చెప్పు, అంత ఇస్తా. కానీ నన్ను వదిలే ప్లీజ్. సీత, నీ అందాన్ని డబ్బుతో ఎలా వెలకట్టను చెప్పు? నేను డబ్బు కోసమే చేసేవాడిని అయితే ఏదో ఒక వ్యాపారం చేసి డబ్బు సంపాదించనా? సీత, ఒక్కటి చెప్పు, నీ ప్రేమను పొందడానికి నీ ఇంటికి ఎప్పుడు రావాలి చెప్పు సీత, చెప్పు. అయ్యో, నువ్వు అడిగింది ఇవ్వడానికి నేను అస్సలు రెడీగా లేను. ప్లీజ్, నీ దండం పెడతా, ఆ ఫోటోలు డిలీట్ చేయి. ఫోటోలు డిలీట్ చేయడం అస్సలు కుదరదు. సరే, నీ హస్బెండ్ నెంబర్ ఇయ్యి. ఎందుకు? ఈ ఫోటోస్ నీ మొగనికి పంపుదామని. అమ్మో, అంత పని చేయకు ప్లీజ్. వద్దు వద్దు. మరి నాకు ఒక అవకాశం ఇవ్వు సీత. సరే, నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా, కొద్దిసేపు ఆగిరా. సరే, రెడీగా ఉండు, వస్తా. అద్భుతం, మహా అద్భుతం. ఇగో, నువ్వు నాతో ఏం చేయాలనుకుంటున్నావో అది చాలా పెద్ద తప్పు. తప్ప అంటే ఇదంతా తప్ప? మరి నీ రంకు మొగంతో చేసేది కరెక్టా? నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు సీత? నా కోరిక ఏదో తీరిస్తే ఆ ఫోటోస్ డిలీట్ చేసి నేను సపరేట్గా పోతా కదా. చెప్పు సీత, చెప్పు సీత.
నువ్వన్నట్టు నీ కోరిక తీరిస్తే ఫోటోలు డిలీట్ చేస్తావా? ఆ, తప్పకుండా. సరే. హలో, ఎవరు? నేనెవరా? తిరుపతి సాధులా.